సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసు ప్రభు ఆజ్ఞాపిస్తే ఈ దయ్యాలు లేక దురాత్మలు లేదా ఈ దేవదూతలు పాతాళానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. పాతాళంలోకి పోతే ఇక అంతే, ఇక నాశనమే. ఇక మళ్ళీ వాటికి బయటికి సంచరించే ఛాన్స్ ఉండదు. ఈ అధికారం, వాటిని బాధించే అధికారం, పాతాళంలో నశింపజేసే అధికారం ఆయనకు ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి నేను చెప్పట్లా, దయ్యాలే ఒప్పుకుంటున్నాయి. కాబట్టి ఎంత సీనియర్ మోస్ట్ దయ్యమైనా, ఎన్ని సంవత్సరాల మొండి ఖాతా అయినా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు జంప్ అయిద్దంటే దానికే డేంజర్ కాబట్టి. అదే వదిలిపెట్టకుండా మొండిగా ఉందనుకో, ఒకవేళ ఆయన ఆజ్ఞాపించినా లేదా ఆయన నామములో ఆయన దాసులు ఆజ్ఞాపించినా అది బంధించబడిద్ది. దాని ప్రభావం నాశనమై ఒకవేళ దేవుని చిత్తమైతే పాతాళానికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దాని శక్తి నిర్వీర్యమై అది బంధించబడే ఛాన్స్, పాతాళంలో నెట్టబడే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని దయ్యాలు ఎక్కడన్నా నకరాలు చేస్తాయి కానీ యేసయ్య దగ్గర నకరాలు చేయరు. ఎందుకంటే వాటికే డేంజర్. అదే సింపుల్గా వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి అనుకో, ఇంకా నలుగురిని పట్టుకొని ఏడిపించుకోవచ్చు. అదే మొండిగా ఉన్నాయి అనుకో, ఏమో వెళ్ళిపో పాతాళానికి అన్నాడు అనుకో, సర్వాధికారి ఆయన, ఇక పోవాలి. కాబట్టి దయ్యాల్లో అర్థం కాకుండా మనుషులకు రోగాలు చూపించే దయ్యాలు ఉన్నాయి, అసలు రోగం అంతుపట్టకుండా పీడించే ఉన్నాయి. సమస్య ఏదో గుర్తుపట్టాలి. కొంతమంది దుర్వ్యసనాలకు చిక్కుబడిపోయి ఉంటారు మన ఫ్యామిలీలో. వాళ్ళని వాళ్ళ వ్యసనాలను బట్టి మనం తిడతా ఉంటాం. నేను చెప్పాలంటే కొన్ని దురాత్మలు మనుషులలో వ్యసనాలను పుట్టించే దయ్యాలు కూడా ఉంటాయి. దానికి బానిసయ్యాడంటే మీరు కావాలంటే డ్రింకర్స్ని చూడండి, త్రాగుడికి బాగా అలవాటైన వాళ్ళని చూడండి. వాళ్ళ మరణాలు ఎలా ఉంటాయి, ఆ మరణ దశలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మీరు చూడండి. దురాత్మలు కొన్ని వాడిని పట్టి నలువైపులా పీడించి 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 కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే తమను తాము అప్పచెప్పేసుకున్నారు వాటికి. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? పీడించబడి 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 ప్రాణం వదులుతారు. కొంతమంది తమ ప్రాణం తామే తీసుకుంటారు. నాకు తెలిసిన కొంతమంది నేను ఎరుగుదును, వాళ్ళు అలాగనే బలయ్యారు. నేను చెప్పేది రియల్ స్టోరీస్. త్రాగుడు, ఈ తాగుబోతోడు సచ్చినోడు అని చెప్పి వాడిని తిడతాం. వాడు ఒక డెవిల్తో, ఒక దురాత్మతో శోధించబడుతున్నాడని మనం గుర్తించాం. ఎప్పుడు వాడిని పట్టుందో, వాడు యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ద్వారా వాడు వెళ్తున్నప్పుడు అలా వాడిని ఆవరించి ఉండొచ్చు. మీకు తెలుసా, నాకు కొన్ని విషయాలు మీరు నమ్ముతారో నమ్మరో. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు, నా ఫ్రెండు, తను కూడా నాతో పంచుకున్నాడు ఒక అనుభవాన్ని. ఇదే దర్శన అనుభవం నాకు కూడా ఉంది. ఈ రాత్రికాల ప్రార్థనలు మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తాను. నేను ఒక యవన ప్రాయంలోనికి వచ్చినప్పుడు ఎక్కువ శాతం మంది ఈ శరీర సంబంధమైన విషయాల చేత శోధించబడతా ఉంటారు. అంటే సహజంగా శరీరం ఉన్నప్పుడు, శరీరంలో హార్మోన్స్ పనిచేసినప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి అనేది సహజంగా అందరూ అనుకుంటారు. సహజంగా అలా ఎవరికైనా వస్తాయి, కాదనేది కాదు. కానీ వాటి స్థాయిని దాటి కొంతమంది వేధించబడతా ఉంటారు. ఇప్పుడు చదువుతున్నాం, చదువు కంప్లీట్ కావాలి, ఆ చదువు అయిపోయిన తర్వాత ఏదో జాబ్ సంపాదించాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆ జీవితంలో ప్రవేశిస్తారు, అది వేరే సంగతి. అక్కడ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, వాడు కంట్రోల్ చేసుకోలేడు, ఆమె కంట్రోల్ చేసుకోలేదు, హద్దులు దాటిపోతూ ఉంటాయి. ఒక ఏజ్లో యవనస్తులు జీవితాల గురించి చెప్తున్నాను నేను. వాళ్ళకి వేదన కలిగిద్ది. అందరూ ఎలా తమాయించుకొని ఉంటున్నారు, అందరూ తమను తాము ఎలా నిగ్రహించుకుంటున్నారు. నేనెందుకు ఇలా విచ్చలవిడైపోతున్నాను, నేనెందుకు నన్ను నేను అణుచుకోలేకపోతున్నాను, నాకు ఇంత బలహీనత, ఇంత భయంకరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని కొంతమంది యవనస్తులందరికీ వేదన. ఎవరికి చెప్పుకునే కాదు,
ఎవరికి చెప్పలేరు, లోపల లోపల అల్లాడిపోతుంటారు, ఏడుచుకుంటూ ఉంటారు, దేవుని ముందు మూలుగుతూ ఉంటారు. దేవా, నన్ను అసలు ఒప్పుకుంటావా నువ్వు? నాకేంటి తండ్రి ఈ శోధన, నాకేంటి తండ్రి ఈ శోధన. ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఈ ఈ విధమైన ఆత్మలు అవకాశాలను అందిపుచ్చుకొని దాడి చేసే అవకాశం ఉంటుంది. అలాంటివి మనకు అర్థం కాకుండానే మనల్ని శోధించి ఆ తలంపులతో, ఆ ఆలోచనలతో నింపి పాపం చదివే చదువు పట్టదు. జీవితంలో ఏదైనా సెటిల్ అవుదామంటే సెటిల్ అవడానికి సంబంధించి ఏది పట్టదు. ఘోరమైనటువంటి దురాలోచనలతో నింపబడిపోయి ఉంటారు. ఈ సమస్యలతో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ ఆ విషయాన్ని వెల్లడి చేశాడు కనుక నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఒక దురాత్మ ప్రభావమే. సహజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఐహిక విషయాలలో నియంత్రణ శక్తిని కూడా మనకిచ్చాడు. వాటికి హద్దులు మనం పెట్టుకొని ఆ హద్దుల్లో మనం నియంత్రించుకోవడానికి కావాల్సిన శక్తిని కూడా దేవుడు ఇచ్చాడు. లేకపోతే ఘోరం అయిపోదు ప్రపంచం, ఘోరం అయిపోదు. కానీ చాలామంది యవనస్తులు నియంత్రణ కలిగి ఉంటారు, కొంతమంది నియంత్రణను దాటిపోతారు. ఇక ఆ విచ్చలవిడి ఆలోచనలు, ఇక వాడికి ఏం పట్టదు, ఆమెకి ఏం పట్టదు, ఇక అది ఆ ఆలోచనలతో నిండిపోతాడు. ఇది దెయ్యం ప్రభావం. మరి ఇప్పుడు దైవ సేవకి రావాలి, దేవుని సేవలో జాగ్రత్తగా కొనసాగాలంటే ఈ ఐహిక విషయాలు అధిగమించాలి. వాటిల్లో టెంప్టేషన్కి గురై బలహీన పడితే సాక్ష్యం పోయిందంటే వాడు సేవ చేయలేడు. ఆత్మల్ని రక్షిద్దామని వచ్చి ఆత్మల్ని నాశనం చేసినోడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ముందు దేవుని పనికి వీడు వాడబడాలంటే ముందు వీడిని తరుముతున్నటువంటి శోధనలో వదిలించబడాలి. 2006వ సంవత్సరంలో నేను సేవకు రాకముందు 2004-2005 సంవత్సరాల మధ్య ప్రత్యేకంగా ప్రార్థనలో ఉన్నాను నేను. అంటే 24-25 సంవత్సరాల ప్రాయం, 25 అనుకోండి, 24-25, 24-25 ఇయర్స్. ఆ ఏజ్లో ఒకడు సేవకు వచ్చి ఎట్లా మసలుకోవాలి? 70 ఏళ్ల వృద్ధుల్లాగా మసలుకోవాలి. ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకూడదు. అట్లాగా నా స్నేహితుడి కూడా అదే అలా ఆ విధమైనటువంటి బాధ్యతలు అప్పగింపబడినప్పుడు, సరే ఆయన సంగతి పక్కన పెడితే నా సంగతే చెప్తాను మీకు, పర్వాలేదు, తప్పేం కాదు. అది ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ఉపవాసంలో ఉన్నాను. దేవుడు నిన్ను దర్శించి నీకు ప్రత్యక్షత ఇచ్చేంత వరకు, దర్శనం నీకు చూపించేంత వరకు, ఆయన నిన్ను దర్శించేంత వరకు నువ్వు ప్రార్థనను విడవద్దు అనే మాటని నేను తీసుకున్నాను. పట్టుబట్టాలి. దేవుడు నిన్ను సంధించేంత వరకు నువ్వు రావద్దు, ఆ ప్రార్థనను మానొద్దు అని నేను బోధించబడ్డాను.